ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నారు మేడం. ఈ రోజు మీరు ఒక చిన్న విషయాన్ని అడిగారు, డాక్టర్ ప్రియాంక విషయాన్ని అడిగారు. డాక్టర్ ప్రియాంక అనేటువంటి ఆ అమ్మాయి ఈ మరణం అనేటువంటిది అసలు యావత్ ప్రపంచం కూడా జీర్ణించుకునేటువంటి పరిస్థితి. ఈ ప్రియాంక అనేటువంటి మరణం ఏ విధంగా జరిగిందంటే తాగుబోతులు తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఏర్పడింది. మెయిన్ కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఏర్పడింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోత్సహిస్తున్నది ఎవరు? వీళ్ళు తెలుగుదేశం వాళ్ళే కదా, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కదా ప్రోత్సహిస్తున్నది. మీరు సాక్షాత్ కావాల్సింటే నేను నిరూపిస్తా. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కలెక్టర్ మీటింగ్ లో వాళ్ళు తాగేసి బయటకు ఈ మాదిరి మాట్లాడ్డా చెప్పలేదు ఆ విషయాన్ని. సరే మధుసూదన్ గారు ఇప్పుడు ప్రియాంక విషయంలో వాళ్ళని ఆ నిందితుల్ని తీసుకున్నారు, శిక్షలు కూడా ఖరారు చేశారు. ఓకే, ఇప్పుడు నిజంగా శిరీష గారు అన్నట్టు వాళ్ళకు ఒక న్యాయం మీకు ఒక న్యాయం ఉండదు కదా. తప్పు ఎవరు చేసినా సరే అందరికి ఒకే న్యాయం వర్తిస్తుంది కదా, లా అండ్ ఆర్డర్ ఒకేలా ఉంటుంది కదా. చెప్పండి. ఈ రోజు డాక్టర్ శిరీష అనేటువంటి ఒక బిడ్డ ఈ విధంగా దారుణంగా మరణించిందంటే అది తాగుబోతుల కారణం. ఈ తాగుబోతులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రభుత్వ యంత్రాంగం రాజధానికి పర్మిషన్ ఇస్తుంటే వస్తున్నారు. ఇదే పుట్ట మహేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి కలెక్టర్ మీటింగ్ లో కూర్చొని మా వాళ్ళు తాగేసి వస్తారు. వెళ్తాడు. మహేష్ అనేటువంటి వ్యక్తి ఎంపీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మా వాళ్ళు వస్తారు, వాళ్ళు పట్టుకుంటారు, మీరు ఎగ్జామ్స్ చూడొచ్చు వదిలేయండి అని చెప్పని సాక్షాత్ కలెక్టర్ మీటింగ్ లో చెప్పాడు. ఈ విధంగా కలెక్టర్ మీటింగ్ లో ఒక ఎంపీ చెప్తా ఉంటే, డ్రగ్స్ లో పట్టుకుంటున్నటువంటి ఒక ఎంపీ చెప్తుంటే, ప్రజాప్రతినిధి చెప్తుంటే ఈ రోజు పబ్లిక్ తాకుండా వస్తారా? అటువంటి సిమ్టమ్స్ ఎంపీ గారే ఈ తెలుగుదేశం పార్టీ పంపిస్తుంది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఈ రోజు డాక్టర్ ప్రియాంక అనేటువంటి ఒక పెద్ద హత్యకి కారణమయ్యారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. హత్య ఇది తెలుగుదేశం పార్టీ చేసుకుంటున్న హత్య. ఇప్పుడు మూడో తేదీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏ విధంగా యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళు ఈ నిందితులను ఇప్పుడు సబ్మిట్ చేశారు, 6వ తేదీ సబ్మిట్ చేశారు. అంటే 3 ఈవినింగ్ నుంచి 4, 5, 6 ఏం చేస్తున్నారు పోలీసు? వాళ్ళు ఎవరు, ఎక్కడ పెట్టారు, వాళ్ళని ఏం మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. జరిగిన వెంటనే ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేసి రైట్ మీ వైపు నుంచి కూడా మీరు వాదన వినిపించారు ప్రభుత్వానికి ఏం చేయాలనే విషయం పైన. ఓకే మధుసూదన్ గారు, రైట్ టైం లేదు మాట్లాడదాము. కార్తిక్ గారు ఓపెన్ గా గంజాయిని సమర్థించి, గంజాయి బ్యాచ్ ని పరామర్శించి, గంజాయి బ్యాచ్ మీద పోలీసులు కొద్దిగా దురుసుగా ప్రవర్తిస్తే అధికారంలో ఉన్నప్పుడు గంజాయి పంటను అఫీషియల్ గా పండించి జనానికి సప్లై చేసి దాన్ని జనాలకి ఇచ్చి వాళ్ళతో సమర్థించి యాక్సిడెంట్ చేస్తే తెలియక చేశారు. చిన్న పిల్లవాడు వదిలేయించే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున మీరు మాట్లాడి అవతల వాళ్ళని బ్లేమ్ చేయటువంటి ఆశీర్వాదం అండి. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రియాంక ఏదో తెలిసి ఖాళీ గుర్తేశారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ప్రియాంక విషయం ఎవరి వాళ్ళు తాగేది గుర్తేశారు అనేవాళ్ళు. అవునా కదా? మీ నాయకుడు మనసత్వం అయింది కదా, మీ నాయకుడు మైండ్ సెట్ అదే కదా. ఒక వ్యక్తి ఒక బీసీ పేద బిడ్డవాడిని యాక్సిడెంట్ చేసి కేసు తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తే అది కారుతో గుద్దిందా బైక్ తో గుద్దిందని మాట్లాడతాడు. బైక్ తో గుర్తేంటి, కారుతో గుర్తేంటి, యాక్సిడెంటేగా. అవతల మనిషి చచ్చిపోయాడుగా, అవతల మనిషి చచ్చిపోయాడు కదండి. 2021లో లోకల్ బాడీ ఎన్నికలు జరగనిచ్చారా? మీరు జరగనిచ్చారా? మధుసూదన్ గారు మనము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతున్నాము.